హాయ్ అందరికీ. అయ్యయ్యో ఈ కొబ్బరిలో స్మెల్ ఏంట్రా బాబు, ఈ గుమ్మందటి పక్కింటోళ్ళ దాకా పోతుందిలే అనుకోవాలండి. నేను ఈరోజు కొబ్బరిలో అయితే తయారు చేస్తున్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? మా మణికంఠకు చాలా ఇష్టం కొబ్బరిలో. అమ్మ కొబ్బరిలు చేస్తావా చేయవా అని పంతం పట్టి కూర్చున్నాడండి. చేస్తాను లేరా అని చెప్పి వెంటనే వాడైతే కొబ్బరికాయలు తెచ్చుకుని వాళ్ళ డాడీతో అయితే ఒలిపించేసుకుని కొట్టుకుని నీళ్ళు అయితే తాగేశాడండి. ఎందుకంటే నీళ్ళు చాలా తీగ ఉన్నాయి. కొబ్బరికాయలు కొన్నవి కాదండి, మా చెట్లవే. కొబ్బరికాయ కొట్టడానికి మా వాడు చూశారు కదా ఎన్ని కష్టాలు పడుతున్నాడో. కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత నేను కూర చేస్తాను లేరా అంటే లేదు నేనే కోరుకుంటానని వాడే కోరుతున్నాడు. మొత్తం వాడే కోరాడని మీరు అనుకుంటే పప్పులో కోలేసినట్టే. లేదండి, కొంచెం కోరేసి నాకైతే ఇచ్చేసాడు. వీడియోలో నేనే ఉండాలనేసి ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు అయితే వాడే చేశాడు. అలాగే బెల్లం కూడా కోరాడండి. ఫస్ట్ చిన్న ముక్క వీడియో తీసేసి వాడినే వీడియోలో అయితే పెట్టాను లాస్ట్ వరకుని. చక్కెర కంటే బెల్లంతో చేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కదండి. హెల్త్ కూడా మనకి కొంచెం థ్యాంక్ యూ అంటుంది. ఇంతగా అసలు విషయం చెప్పలేదు కదా మీకు. నేనైతే 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. 3 కొబ్బరికాయలకు 30 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. కొబ్బరికాయలు కోరేసుకుని బెల్లం కూడా కోరేసుకుని 2 కలిపేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరగా బాండీ అయితే పెట్టుకుని ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుతున్నాను. అలా కలుపుతుంటే బెల్లం అయితే చిన్న చిన్నగా కరుగుతుంది. 2 కలుపుతుంటే 2 కలిపిన తర్వాత అదైతే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసిందండి. ఆ బెల్లం కరుగుతున్న స్మెల్కి మనకు అప్పుడే తినేయాలనిపించింది. వేడిగా ఉంటుంది కాబట్టి మూతి కాలుతుందని ఆగిపోయామండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత వండలు అయితే చేసుకోవాలి. వండలు కూడా మా వాడే చేసేస్తున్నాడు. ఒక్కో కొబ్బరిండ చూస్తుంటే నన్ను తిను అని పిలుస్తున్నట్టు ఉంటుందండి. అలా కొబ్బరిండలు చేస్తుంటే మా వాడు నేనైతే జీడిపప్పు వేపడానికైతే వెళ్ళాను. ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు అయితే వేపేసుకుని తీసుకువచ్చానండి. మా వాడు ఈలోపు కొబ్బరిండలు అయితే చేసేసాడు. కొబ్బరిండలు చూస్తుంటే మొత్తం అన్నీ ఒకేసారి తినేయాలనిపించింది. కొబ్బరిండలు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని జీడిపప్పుతో డెకరేషన్ చేసుకుని మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నామండి. వీడియోలో అయిపోయిన వెంటనే మేమైతే తినేసాము. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.